నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయని బీజేపీకి ఏ విధంగా మద్దతు పలుకుతున్నారని జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. మే 1న ఇంటింటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలి జీవి ఆంజనేయులు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని కొంగపాడు గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింట ఎన్నికల ప్రచారం. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం. కందుకూరు ఈ ఎన్నికల్లో కందుకూరు నుంచి బీసీలకు అవకాశం ఇద్దామనే విషయం బానుగుంట మహేందర్ రెడ్డి అన్నకు చెబితే ఒక్క మాట కూడా ఆలోచించకుండా వెనకడుగు వేయకుండా నువ్వు అడిగావు నేను చేసి పెడతా అని చెప్పారు. ఇలాంటి మంచి మనసున్న మహేందర్ రెడ్డి అన్నను నిజంగా గుండెల్లో పెట్టుకుంటా మీ అందరి సాక్షిగా చెబుతున్నా. ఎమ్మెల్సీ ఇచ్చి మహేందర్ అన్నను చట్టసభలో కూర్చునేలా చేస్తాం సీఎం జగన్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మహేందర్ అన్న గురించి చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. నేను అన్నా మహేందర్ అన్నతో, అన్నా ఈసారి బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి, బీసీల కోసం ఒక అడుగును వెనక్కి వేయాలన్నా, తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను గుండెల్లో పెట్టుకుంటాను, కానీ ఈసారి మాత్రం బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలన్నా అని చెప్పి అడిగితే ఒక్క మాట కూడా వెనకడుగు వేయలేదు. నువ్వు అడిగావు నేను చేసి పెడతాను అని చెప్పి మహేందర్ అన్న ముందుకొచ్చాడు. ఇలాంటి మంచి మనసు ఉన్న మహేందర్ అన్నకు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయని బీజేపీకి ఏ విధంగా మద్దతు పలుకుతున్నారని జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. సీతమ్మ ధారలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆస్తుల వివరాలు ఏ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఎంత అప్పులు చేశామో ప్రకటించాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలన్నారు. ఏపీలో 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా 10 మంది ఎంపీలుగా పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నామని తెలిపారు. భారత పార్టీ పుస్తక రూపంలో మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు. చరిత్రను తిరగరాసే మేనిఫెస్టో అని అది జై భారత్ విడుదల చేసిందన్నారు. వచ్చే నెల 1న ప్రతి నియోజకవర్గ జై భారత పార్టీ అభ్యర్థి 5 ఏళ్లకు ఏమి చేస్తారో 100 రూపాయల స్టాంప్ పేపర్ పై విడుదల చేస్తారని తెలిపారు. కూటమి అభ్యర్థులు అధికార పార్టీ వీటన్నిటిపై స్టాంప్ పేపర్ పై సంతకం పెట్టి విడుదల చేయాలని సవాల్ విసిరారు. సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, సమాజంలో మేలు కోరి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వారందరినీ సీట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువతకు చాలా పెద్దపీట వేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరికీ సమాచారం అందిద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు 24, 25, 26 వార్డ్స్ నుంచి ఉభయ పార్టీలు అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది యువతరం ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఈరోజు వస్తున్నారు. యువతరానికి పెద్ద పీట వేస్తుంది జై భారత్ పార్టీ. అంటే ఈ పార్టీలన్నింటినీ చూసి యువతరం ముఖ్యంగా ఈ పార్టీలు రాష్ట్రాలకు చేసింది ఏమీ లేదు. నిరుద్యోగ సమస్య గురించి ఎవరు మాట్లాడట్లేదు, మా ఉపాధి గురించి మాట్లాడడం లేదు. ఇటువంటి అభిప్రాయాలతో యువతరం పెద్ద సంఖ్యలో ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అన్నది చూస్తే ముఖ్యంగా ఎప్పుడు కూడా అభివృద్ధి మన యువతరానికి ఎంత ఉపాధికి దొరికింది, ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయన్న దాని మీద ఒక రాష్ట్రం యొక్క గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత సంపద ఎంత సృష్టించాము, ఆ తర్వాత మన జీడిపి కానీ జిఎస్డిపి కానీ ఏ విధంగా పెరిగింది,
అప్పులు ఎన్ని పెరిగాయి, ఇవన్నీ కూడా చాలా విలువైన సమాచారం. కానీ ఈ మధ్యలో మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు అన్ని పార్టీలు. మేనిఫెస్టోలు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో ఎక్కడైనా సంపద ఎలా సృష్టించబోతున్నాం, ఉపాధి ఎలా కల్పించబోతున్నాం అని ఏ మేనిఫెస్టోలో కూడా రాయట్లేదు. అన్ని మేనిఫెస్టోలో కూడా ఏమి ఉచితంగా ఇస్తున్నాం, ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాస్తున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు, తెలుగుదేశం సూపర్ 6 అనే పేరుతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రత్యేక హోదా తెస్తామని ఎవరూ రాయలేదు, విభజన హామీలన్నీ పూర్తి చేస్తామని ఎవరూ రాయలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఆపుతామని ఎవరూ రాయలేదు, వైజాగ్ రైల్వే జోన్ని మళ్ళా అడ్డగోలుగా విభజించిన రైల్వే జోన్ని మళ్ళా తిరిగి తీసుకొస్తాము, దాన్ని పునరుద్ధరిస్తామని ఎవరూ రాయలేదు. ఎంతసేపు చూసినా ఎన్ని సిలిండర్లు ఇస్తాము, ఈ పథకంలో ఇంత నుంచి 15,000 నుంచి 17,000 చేస్తాం, ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పూర్తి చేయబోతున్నారు, ఏ విధంగా మన కోస్టల్ లైన్ డెవలప్ చేయబోతున్నారు, మన టూరిజంను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, వీటి గురించి ఎక్కడ కూడా మేనిఫెస్టో లేదు. అంటే రాజకీయాలను ఏ విధంగా చేసేశారు అంటే కేవలం సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు, ఇదే రాష్ట్రం గురించి వాళ్ళందరూ అనుకుంటున్న మేనిఫెస్టో. మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో గత 5 సంవత్సరాల్లో ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయని ఏమన్నా రాశారా? 2,70,000 కోట్లు మేము సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఇచ్చామని అంటున్నాము. కానీ దానితో పాటు ఇన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి అని రాష్ట్రంలో చెప్పొచ్చు కదా. కానీ యాక్చువల్గా మీరు స్టాటిస్టిక్స్ చూస్తే వైట్ రేషన్ కార్డులు పెరిగాయి రాష్ట్రం. అంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా పేదరికం తగ్గిందా పెరిగిందా అన్నది ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పగలగాలి. అది నిజమైన మేనిఫెస్టో అవుతుంది. తర్వాత మద్యపాన నిషేధం గురించి ఏమీ మాట్లాడలేదు. మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళా ఎన్నికల్లో ఓటు మేము అడగము అన్నారు. మరి ఎందుకు అడుగుతున్నారు ఈరోజు ఇంత పెద్ద మీటింగులు పెట్టి? మరి మద్యపాన నిషేధం గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఇవన్నిటికీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి. మేము చెప్పాం, జై భారత్ నేషనల్ పార్టీ స్పష్టంగా చెప్పాం, ఏ గ్రామాలలో అయితే మహిళలు మద్యం వద్దు అంటారో ఆ గ్రామాలలో మద్యం షాపులు క్లోజ్ చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. స్పష్టత ఉన్నందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఒక పుస్తక రూపంలో రిలీజ్ చేశాం. మేము మేనిఫెస్టో పుస్తక రూపంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది జై భారత్ నేషనల్ పార్టీ. మీకు అందరికీ కూడా కాపీలు ఇస్తాను. ఇందులో ఏమేం సంకల్పించామో ఇవన్నీ కూడా చూడండి. మేనిఫెస్టోలు అంటే ఈ విధంగా ఉండాలి. మేనిఫెస్టోలు అంటే కేవలం ఉచితాలు సంక్షేమ పథకాలు మాత్రమే మేనిఫెస్టోలు కాదు అని అందరూ కూడా గమనించాల్సింది. ముఖ్యంగా మా మేనిఫెస్టో నుంచి కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. మా మేనిఫెస్టో నుంచి కూడా కొన్ని తీసుకున్నారు. ముఖ్యంగా రైతులకు ఇప్పుడున్న 13,500 నుంచి 16,000 చేస్తామన్నది అది జై భారత్ నేషనల్ పార్టీ చెప్పింది, ఇస్తాం. కానీ దీనితో పాటు జై భారత్ నేషనల్ పార్టీ ఏమనిందంటే ఎంఎస్పి ధరలకు మేము రైతుల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పాం. దాని గురించి ఏ మేనిఫెస్టోనూ లేదు. కూలీల ఖర్చుల కోసం ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఇస్తామని జై భారత్ నేషనల్ పార్టీ ప్రకటించి కానీ మిగతా మేనిఫెస్టోల్లో దీని గురించి ఏమీ మాట్లాడలేదు. అంటే మేనిఫెస్టోలు ఎన్నికలు అంటే కేవలం ఈ విధమైన ఉచితాలు ఇచ్చేసి వారిని ఆకర్షించుకోవడం ఎలా? మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మాట్లాడుతుంటారు రేవడీ కల్చర్ అంటారు. అంటే ఈ విధంగా మిఠాయి కల్చర్, ఈ కల్చర్ మాకు గిట్టదు అని వారు అంటారు. మరి వారితో పొత్తు పెట్టుకున్న పార్టీ ఎందుకు ఈ విధంగా రేవడీ కల్చర్ని ప్రోత్సహిస్తుంది? దాని గురించి మరి ప్రధానమంత్రి గారు బీజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు బీజేపీ వాళ్ళు వంశపారంపర్యం పాలన మాకు నచ్చదు అంటారు. మన రాష్ట్రంలో చూస్తే 2 కుటుంబాలు 4 పార్టీలు. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది దీని గురించి? కుటుంబ పాలన మేము ప్రోత్సహించము అంటుంటే ఇక్కడ కుటుంబంలో ఉన్నవాళ్లే 4-5 పోటీ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది ఒకసారి ఓపెన్గా మాట్లాడమనండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి, మనకు ఆ నీతి వర్తించదు అన్న ప్రమాణంలో అందరూ వెళ్ళిపోతుండడం వల్ల జై భారత్ నేషనల్ పార్టీ గట్టిగా చెబుతుంది, ఇటువంటి పార్టీలను నమ్మకండి, ఇటువంటి పార్టీలను నమ్మకండి, ప్రత్యేక హోదా తీసుకురాని పార్టీలను నమ్మకండి, ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పిన పార్టీని సపోర్ట్ చేస్తున్న పార్టీలను కూడా మీరు నమ్మకండి. ఈ విధంగా చేస్తూ పోస్తూ రాబోయే కాలంలో ఇప్పటికే మనం సుమారుగా 12-13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నామని అనేక స్టాటిస్టిక్స్ చెబుతుంది. కాబట్టి ఈ మేనిఫెస్టోతో పాటు ముఖ్యమంత్రి గారు
రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది అని ఒకసారి చెప్పింటే బాగుండేది. మరి మీరు మేనిఫెస్టో ప్రకటిస్తున్నప్పుడు దానితో పాటు అప్పుల గురించి ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయండి. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? ఒకరు 10 అంటారు, ఒకరు 11 అంటారు, ఒకరు 12 అంటారు, ఒకరు 4 లక్షలు అంటారు. వీటన్నిటినీ చేర్చి బడ్జెట్ రూపంగా మీరు ఎన్ని కోట్ల అప్పులు మీరు తీసుకొచ్చారు, కార్పొరేషన్ల మీద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు, ఎన్ని భవనాలు, ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి మీరు అప్పులు తీసుకొచ్చారన్నది ఒకసారి ప్రకటించారు. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ ఫైల్ చేస్తున్నప్పుడు వారి ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ఆస్తుల గురించి కూడా ప్రజలకు తెలియాలి ఎన్నికల ముందు అని మేము జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి రాష్ట్రాన్ని ఏ పార్టీలు ఏ విధంగా అప్పులలోకి తీసుకొచ్చారని వాళ్ళకు తెలిస్తే మరి ఓటరు నిర్ణయించుకుంటాడు ఏ పార్టీకి ఓటు వేయాలి అన్న సందర్భంలో. అలాంటివేవీ చేయట్లేదు. అందువల్ల పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను ఈ పార్టీలను అడుగుతున్నాను. ఇద్దరు పార్టీలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పార్టీ వారు ఖచ్చితంగా చెప్పాలి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, మీరు వచ్చినప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి, మీరు ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఎన్ని అప్పులు మీరు చేశారు అన్నది ఓపెన్గా తీసుకురండి అని జయ భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మేమందరం. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధంగా మీ ధోరణి ఏంటి అని భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నాం. మరి తెలుగుదేశాన్ని అడుగుతున్నాం, జనసేనను కూడా అడుగుతున్నాం, వైఎస్ఆర్సీపీని కూడా అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేస్తున్నప్పుడు పొత్తు పెట్టుకున్న మీ ఇద్దరు ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? మరి మీ మేనిఫెస్టోలో తెస్తారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చూస్తామని. ఇలాంటివి మేనిఫెస్టో అంటారు, దీన్ని మేనిఫెస్టో అంటారు. కాబట్టి చరిత్రను తిరగ రాసేవే మేనిఫెస్టోలు. అట్లాంటి మేనిఫెస్టోలు జై భారత్ నేషనల్ పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా. ఆడపిల్లలు పుట్టగానే వారి పేరు మీద ఎర్రచందనం టేకు చెట్లు నాటించి వాళ్ళు 21 సంవత్సరాలు అవ్వగానే ఆ టేకు చెట్లు ఎర్రచందనం చెట్ల వల్ల వస్తున్న ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తామని ధైర్యంగా చెబుతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని ఖచ్చితంగా చెబుతున్నాం. ఇలాంటి ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి. రాబోయే 1వ తారీఖు రోజున జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులందరూ కూడా వారి వారి నియోజక మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో వాటిని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము ఇవ్వబోతున్నాం. జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వానికి, పార్టీకి, అందులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మీరు గనక అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి మేము ఏం చేస్తాము అన్నది మేము 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము గనక చేయకుంటే మా మీద కేసులు పెట్టండి అని కూడా ధైర్యంగా ప్రకటించగలదు జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి ఈ పార్టీలకు ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. మీరు కూడా స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి. 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినవి మీరు చేస్తామని. ఎందుకంటే రుణమాఫీ చేస్తామని మీరు చేయలేదు, మద్యపాన నిషేధం చేస్తామని మీరు చేయలేదు. మరి మీ హామీలను ఏ విధంగా నమ్ముతారు ప్రజలు? ధైర్యం ఉంటే మీరందరూ కూడా స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి. ఈ విధమైన హామీలు మేము ఏమైతే ఇచ్చామో మేము అమలు చేస్తామని అందరూ కలిసిద్దాం. స్టాంప్ పేపర్ మీద రండి. ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యంలో పారదర్శకత తీసుకురావడానికి, ప్రజాస్వామ్యంలో పార్టీల పట్ల భరోసా కల్పించడానికి జై భారత్ నేషనల్ పార్టీ ముందడుగు వేస్తోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అన్ని పార్టీలకు ఇదే ఛాలెంజ్. మీకు ధైర్యం ఉంటే, మీరు ఇచ్చిన పథకాలు అమలు చేస్తామన్న ధైర్యం ఉంటే ఇవ్వండి స్టాంప్ పేపర్. 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొచ్చి రిలీజ్ చేయండి. ప్రతి ఒక్కరికి మనం ఇద్దాం. అవి చేయకుంటే మా మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోమన్న ధైర్యం ఉండాలి. ఆ విధంగా ధైర్యం ఉన్న పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు అలాట్ చేస్తామని మా మేనిఫెస్టోలో చెప్పాం. ఇప్పుడు ఏమవుతోంది? ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలకి ఆ నియోజకవర్గం మాత్రమే డెవలప్ అవుతుంది. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ కోరుకుంటుంది, అభివృద్ధి కోరుకుంటుంది. కాబట్టి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వచ్చినా ఆ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయించాలన్నది మా ప్రణాళిక. మరి అటువంటి మేనిఫెస్టో ఎవరు ఇవ్వట్లేదే. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇవ్వాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క సంకల్పన. అది మేనిఫెస్టో ఎవరి మేనిఫెస్టోలోనూ లేదే. 5 సంవత్సరాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు ఇస్తే నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ఆలోచించండి. ఒక్కొక్క పంచాయతీకి 5 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మొత్తం కలిపి వస్తే పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చేస్తాయో ఆలోచించండి. వీటి గురించి ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా 15,000 నుంచి 17,000, పెన్షన్ 3 నుంచి 4,000, సిలిండర్లు 3, ఇవే మాట్లాడుతున్నారు తప్ప
రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. కాబట్టి ఓపెన్గా అన్ని పార్టీలకు మేము మళ్ళా ఒకసారి చెప్తున్నారు, మీ డీటెయిల్డ్ మేనిఫెస్టో రిలీజ్ చేయండి. మీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఈ విధమైన బుక్లెట్ రిలీజ్ చేయండి, వెబ్సైట్లో పెట్టండి. వెబ్సైట్లో పెట్టి వెబ్సైట్లో ఉంచి అందు నుంచి తీసేసిన పార్టీలు ఉన్నాయి మన దగ్గర. అంటే మళ్ళీ ఎక్కడ అడుగుతారో ప్రజలు, మేమేం చెప్పామో మళ్ళీ ప్రజలకు తెలిసిపోతుంది కదా అని వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోలో తీసేసిన పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలందరూ కూడా మళ్ళా ఒకసారి పారదర్శకత తీసుకొద్దామన్నదే జై భారత్ పార్టీ యొక్క లక్ష్యం. ఆ విధంగా మీరు ముందుకు రండి. ఆ తర్వాత ముఖ్యంగా చేయాల్సిన విషయాలు రాబోయే కాలంలో ఈ 14 రోజులు ఇంకా మిగిలింది మనకు క్యాంపెయినింగ్లో. జై భారత్ నేషనల్ పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. మా పథకాలు అన్నవి, మా విషయాలు ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి అన్నది మా అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండంగా తీసుకువెళుతున్నారు. మరి ఒకసారి పార్టీలకు చెబుతున్నాను, మీ యొక్క మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మెన్షన్ చేయండి, విభజన హామీల గురించి రాయండి, స్టీల్ ప్లాంట్ గురించి రాయండి, ఆ తర్వాత రైల్వే జోన్ గురించి రాయండి, రామాయంపట్నం దుగ్గిరాజపట్నం పోర్టు గురించి రాయండి, రాష్ట్ర అభివృద్ధి గురించి రాయండి, రాష్ట్రంలో ఏ విధంగా మీరు సంపద సృష్టించబోతున్నారో చెప్పండి, విద్యార్థులకు ఏ విధంగా మీరు ఉపాధి కల్పించబోతున్నారో చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మే 1న లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ డిమాండ్ తో ఆందోళన చేపట్టారు తెలుగుదేశం సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. గత నెలలో 32 మంది అభాగ్యులు ప్రాణాలు తీసిన విషాదం పునరావృతం కానివ్వొద్దని కుట్రలు ఆపి అవ్వతాతలకు ఇంటికే పెన్షన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిచెట్టి నాగశ్రీను రాయలతో కలిసి మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ మేరకు ఆదివారం వినుకొండ 14వ వార్డులో ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. జీవి ఇకనైనా మానవత్వంతో వ్యవహరించి వైసీపీ ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. జగన్ అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి అందిన కాడికి దోచుకున్నారని, ఇప్పుడు పింఛన్ల పంపిణీకి నిధులు లేక దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఏ నెలకు ఆ నెల అప్పు ఎదుర్కోవడం, అప్పు దొరికిన తర్వాత పింఛన్లు ఇస్తున్నారన్నారు. జీవి గత నెలలో చాలా ప్రాంతాల్లో పింఛన్లకు అవసరమైన నిధులు అందించలేకపోయారని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. కావాలని ఇంటికి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని కోర్టు చెప్పింది, కానీ ప్రభుత్వ అధికారులు ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు కదా. విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్ళి పంపిణీ చేయాలి పెన్షన్లు. అంతేగాని ఈరోజు ముసలివాళ్ళని అందరినీ పేదల్ని ఇబ్బంది పెట్టడం, పెన్షన్ల కోసం వచ్చి ఎండలో క్యూల్లో నిలబడి ఈరోజు ఎండలో ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుతున్నాము. అవసరమైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చాలా, డీజీపీని మార్చాలా. వీళ్ళిద్దరిని మారిస్తేనే ఈ రాష్ట్రాన్ని బట్టి శని వదిలిద్ది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత 155 నుండి 160 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. పెన్షన్లు డోర్ టు డోర్ ఇవ్వాలా. చంద్రబాబు గారు చెప్పారు డోర్ టు డోర్ ఇవ్వండి అని. మరి సెక్రటేరియట్ అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు, ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులు అందరినీ లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళకి పని ఎందుకు అప్పచెప్పట్లేదు ప్రభుత్వం? మరి చీఫ్ సెక్రటరీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇళ్ల దగ్గర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే దానివల్ల ఏదో వైఎస్ఆర్ పార్టీ ఓట్లు పెరుగుతాయి అనుకుంటున్నాడు. డోర్ డెలివరీ ఇవ్వకపోతే ఊరుకోము, ఆఫీసులు ముట్టడి చేస్తాం, ఎండిఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం, మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. డోర్ టు డోర్ పంచాల్సిందే, పేద ప్రజలకి ఇవ్వాల్సిందే పెన్షన్లు. ఈ పెన్షన్లు 3000 నుండి 4000 చేయబోతున్నారు చంద్రబాబు గారు. అంతేకాదు ఇంటింటికి డోర్ డెలివరీ పెన్షన్లు కూడా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 3000 నుండి పెన్షన్ 4000 చేయబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు. రేపు డోర్ డెలివరీయే
మొత్తం ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక. మరి ఈ నెలపాటు, ఈ నెల 2 నెలలు మరి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకొని వాలంటీర్ల పంపిణీ ఆపేసి సెక్రటేరియట్ల చేత డోర్ డెలివరీ ఇప్పించండి. అర్హత ఉన్న వాళ్ళు ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రల్ని ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలా. ఏదో గాయం పడింది తగిలిందంటారు, రాయి కనపడదు. కరెంటు తీసేసి ఈరోజు స్టిక్కర్లు అంటించుకొని ఓడిపోతున్నాం అనే భయంతో స్టిక్కర్లు అంటించి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించాడు. చిత్తుగా ఓడిపోతున్నాం అనే భయంతో సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు కోడి కట్టి డ్రామా అన్నాడు. బాబాయిని గొడ్డలు వేడితో చంపించేసి చంద్రబాబు గారి మీద తోసేసి సానుభూతితో పోయినసారి గెలిచాడు. ఇప్పుడు బాబాయ్ హత్య చేసింది ఎవరనేది ప్రజలకు అర్థమైపోయింది. తల్లి చెల్లెల్ని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. పెన్షన్లు ఇల్లు ఇవ్వకుండా ఏడిపిస్తే అప్పుడు చంద్రబాబు గారి మీద తోసేద్దాం, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడతాయని చెప్పేసి దుర్మార్గంగా ప్రజల్ని ఏడిపిస్తున్నారు. ఇది మీ డ్రామాలు నాటకాలన్నీ ప్రజలకు తెలుసు. మర్యాదగా డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వకపోతే మాత్రం ఆఫీసులు ముట్టడి చేస్తాం. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోనే కొంగపాడు గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింట ఎన్నికల ప్రచారం చేపట్టి సూపర్ 6 పథకాలను ప్రజలకు తెలియజేస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా తానేటి కృష్ణప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ అధికారంలోకి వచ్చే దళితులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని మానసికంగా వేధించి చంపారు. కడపలో డాక్టర్ అచ్చెన్నను కులం పేరుతో వేధించి హతమార్చారు. మన పక్కనే ఉన్న చీరాలలో మాస్క్ పెట్టుకున్నందుకు కిరణ్ ను పోలీసులు కొట్టి చంపారు. విదేశీ విద్య, ఎన్టీఆర్ స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి 27 పథకాలను వాటిని రద్దు చేసి దళితుల విద్య పరంగా ఎదగకుండా అడ్డుకున్నారు. వేల కోట్ల సప్లాన్ నిధులను దారి మళ్లించారు. కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి దళిత యువతకు ఉపాధి లేకుండా చేసి దళితులపై దమనకాండ చేసిన జగన్ రెడ్డిని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని గర్జించిన జగన్ తానే కేంద్రం ముందు మెడవంచిన సంగతి అందరూ గమనించాలన్నారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని, పిల్లల చదువులలో రాయితీ ఇళ్ల స్థలాలు, పక్క గృహాలు కట్టించడం జరిగిందన్నారు. గతంలాగే చెప్పారు. మన పెన్షన్ 200 నుంచి 2000 చేసాం. ఒకేసారి 1000 రూపాయలు పెంచాం, 5 రెట్లు పెంచాం. వాళ్ళు పెన్షన్ని చెప్పిన దాన్ని 3 ముక్కలుగా పెంచుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు పట్టింది పెన్షన్ 2000 నుంచి 3000 చేయాల్సింది. అది కూడా నేను చూసాం. 3500 చేయాలంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది అనమాట. వాళ్ళన్నీ సంక్షేమంలో మాకంటే వాళ్ళు ఎవరు లేరని చెప్తానే వాళ్ళ సంక్షేమం 99.5% నెరవేర్చామని అనే అబద్ధాన్ని కూడా నిజం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు ఏ విధంగా సాయం చేశారు. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చాలా పెద్ద ఎత్తున బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు చదువుకొని వాళ్ళు విద్యావంతులుగా తీర్చిదిద్దారు. అదే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే దాన్ని తీసి జగన్ పేరు పెట్టుకున్నాడు. ఎవరైనా అంబేద్కర్ పేరు పెట్టిన దాన్ని తీశారు అన్నమాట. అట్లాంటి దాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం అనేది పేర్లు పిచ్చి కింద చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు. ఎస్సీలకి లోన్లు తీసేశాడు. ఎస్సీలకి గతంలో ఇన్నోవా కార్లు, ఆటోలు ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్న సహాయం చేసుకుంటూ తిరిగేవాళ్ళు. అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళు ఏదో ఒక 8-9 పథకాలు పెట్టి 9 పథకాలతోటే 5 సంవత్సరాలు గడిపారు. 1 కిలోమీటర్ రోడ్డు వేయలేదు. గతంలో మనకు మెయిన్ రోడ్డు మీద నుంచి కొంగపాడు మెయిన్గా మనకేశ్వరం దాకా తార్ రోడ్డు దాదాపు 2-3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయించాము. ఇవాళ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 1 కిలోమీటర్ రోడ్డు వేయాల. పెన్షన్స్ ఇందాక తిరుగుతూ ఉన్నాను. భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరం పడుతుంది. గతంలో 4 రోజుల్లో ఇచ్చేవాళ్ళని. ఇట్లాంటివన్నీ ఎన్నో పథకాలు మోసపోయిన ప్రభుత్వాన్ని తొందరలోనే తరిమి కొడతారు. ఎస్సీ కాలనీలో ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంటారు. పిల్లల చదువులకు ఒకరికి ఇస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనే దానికోసం
చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా చేస్తాము. మహిళలకి 18 ఏళ్ళు ఇవ్వటం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తా ఉంటాము. మంచి స్పందన ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 170 సీట్లు 160 సీట్లతో ఖచ్చితంగా విజయం సాధించింది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయని బీజేపీకి ఏ విధంగా మద్దతు పలుకుతున్నారని జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. మే 1న ఇంటింటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలి జీవి ఆంజనేయులు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోనే కొంగపాడు గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింట ఎన్నికల ప్రచారం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎస్వీటీవీ న్యూస్.